చంద్రశేఖరరావు ఇలియాస్ కేసీఆర్ ఆయన తన పార్టీని ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా నిర్వహించినటువంటి సభలో ప్రసంగం ఆద్యంతం కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. అటు విమర్శకులు ఇటు అభిమానులు కూడా చాలా శ్రద్ధగా విన్నట్టుగా మనకి యూట్యూబ్స్ రేటింగ్ ని బట్టి తెలుస్తా ఉంది. అయితే సహజంగానే కేసీఆర్ వ్యూహకర్త మాత్రమే కాదు, మంచి వక్త అని కూడా చాలా మందికి తెలుసు. తన ప్రసంగం ఆద్యంతం సాగినటువంటి తీరు చూస్తే చాలా ప్రిపేర్డ్ గా, ఒక ప్లాన్డ్ గా, అంటే అది టిఆర్ఎస్ పార్టీ అయితే కేవలం తన ప్రసంగాన్ని తెలంగాణకే పరిమితం చేసేవాడు. కానీ బిఆర్ఎస్ పార్టీ పెట్టి పార్టీని ఏదో విస్తృతంగా చేయాలని చెప్పని ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఏమాత్రం వదిలిపెట్టకుండా పరోక్షంగా, వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణలో తన ప్రసంగం సాగుతున్నా కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిని ఎక్కడా కూడా పేరు పెట్టి మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు. అదే విధంగా ఇటు రేవంత్ రెడ్డిని పేరు పెట్టి ప్రస్తావించలేదు, అటు చంద్రబాబు నాయుడు గారిని పేరు పెట్టి ప్రస్తావించలేదు. ఉభయుల్ని కూడా పేరు పెట్టి ప్రస్తావించకపోయినా రెండు రాష్ట్రాలకి కూడా తన వాగ్బాణాలు సూటిగా గుచ్చుకునేటువంటి విధంగా ఉండడం అనేదే ఇక్కడ ఆయన ప్రత్యేకత. అందుకనే కేసీఆర్ ప్రసంగం రెండంచుల కత్తిలాగా సాగింది అని చెప్పని అనుకోవచ్చు. కేవలం తెలంగాణగా పరిమితం చేయాల, తెలంగాణని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టున్న ప్రతి మాట, ప్రతి వాగ్బాణం కూడా సూటిగా ఆంధ్ర సర్కార్కి కూడా, కూటమి ప్రభుత్వానికి కూడా తగిలింది అనడంలో కించిత్ సందేహం లేదు. ముఖ్యంగా తను సెలెక్ట్ చేసుకున్నటువంటి పాయింట్స్, అంటే ఏ విధంగా అయితే ప్రామిసెస్ చేసి ప్రజలకి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాల ద్వారా అధికారంలోకి వచ్చి తర్వాత వాగ్దాన భంగం చేసి ఏ విధంగా ప్రజలను మోసం చేశారనేటువంటి దాన్ని ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా, అటు ఖచ్చితంగా సూటిగా మన కూటమి ప్రభుత్వానికి కూడా తగిలేటట్టుగా ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే కొన్ని అంశాలను మాట్లాడుతూ రైతు బంధు కింద ఏమి ఇస్తున్నారు, మేము 10,000 ఇస్తే 15,000 ఇస్తామని చెప్పారు, ఇస్తున్నారా అంటూ మళ్ళీ వాళ్ళని సభికులను ఉద్దేశించి కూడా పదే పదే ప్రశ్నించడం, అక్కడ రైతు సమస్యలకి ఆయన కూడా ప్రామిస్ చేసి దాన్ని బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ కింద చేశాడు. అదే విధంగా పెన్షన్ల విషయం అక్కడ ఇక్కడ సేమ్ టు సేమ్. పెన్షన్లు మేము 2,000 ఇస్తే 4,000 ఇస్తామని చెప్పారు, ఇస్తున్నారా అని చెప్పని అడిగాడు. మేము వృద్ధుల్లో ఒకళ్ళకి మాత్రమే ఇస్తే మేము ముసలోడికి ఇద్దరికి ఇస్తామని చెప్పారు, ఇస్తున్నారా అని చెప్పన్నాడు. అక్కడ వృద్ధాప్య పెన్షన్లో కోత, అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు కూడా తెలిసిందే. ఇక ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు, విద్యార్థులకు 5 లక్షల గ్యారంటీ ఇస్తామని చెప్పారు. ఇక ఒకరి వెనక ఒకరు వెళ్ళి ఈ 2 లక్షల్లోనూ తెచ్చుకోండి అంటూ విద్యార్థుల మీద కూడా ఒక సెటైర్ వేశాడు. సెటైరికల్ గా సాగింది, సూటిగా సాగింది, గుచ్చుతున్నట్టుగా సాగింది ప్రసంగం. ఆద్యంతం గనక ప్రసంగాన్ని పరిశీలించినట్టయితే పరోక్షంగా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన వదిలిపెట్టలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యూయర్స్ ని కూడా ఆయన అట్రాక్ట్ చేయడం కోసం ప్రత్యేకించి అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించడం అంటే అక్కడ అంతర్లీనంగా వాళ్ళ యొక్క అభిమానాన్ని కూడా చూరగొనడం. అదే రకంగా పరోక్షంగా ఏంటంటే ఆంధ్రాలో మరి మెడికల్ సీట్ల పరిస్థితి కానీ, అక్కడ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం కూడా ఏ విధంగా ఉంది ఇప్పుడు పరిస్థితి అనేది మనకు తెలుసు. సో దాన్ని కూడా చాలా ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా సూటిగా ఆయన వాగ్బాణాలని సంధించాడు. ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళకు గాంభీర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే, నేను చెప్తా ఉన్నా మీ ముందుయాల, ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన, హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగిన, ఇది ఏం పథకమా, బాగుందా అంటే సార్ మంచిగుంది, ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది. నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి, ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన. అక్కడ చెప్పడం కాదు, నేను అసెంబ్లీలో చెప్పిన, ఇది మా స్కీమ్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది, దాని పేరు కూడా మేము మారుస్తలేం, కానీ కొనసాగించాలని చెప్పినాం, కొనసాగించినాం. అది మీ అందరికి తెలుసు. నిజానికి 25 సంవత్సరాల క్రితం గనక ఒకసారి ఎందుకు చంద్రబాబు నాయుడు గారంటే కేసీఆర్ కి ఇంత కక్ష అనేది తెలిసిందే. కానీ ఈ 25 ఏళ్ల నేపథ్యంలో మళ్ళీ ఒకసారి మనం రేఖామాత్రంగా గనక పరిశీలించినట్టయితే సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను పత్రికా సంపాదకుడిగా ఉండి ఆయన్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడానికి, మామూలుగా ఏంటంటే జనరల్ రిపోర్టింగ్ నేను చేయకపోయినా కొన్ని స్పెషల్ ఇంటర్వ్యూస్ మాత్రం వాజ్ అన్ ఎడిటర్ గా నేను వెళుతూ ఉండేవాడిని. ఆయన
పార్టీ ఏంటి, ఆయన పనితీరు ఏంటి, అసలు ఏమీ లేదు ఇక్కడ ఉద్యమం యొక్క కాక ఎందుకు ఈయన ఈ పని చేస్తున్నాడు అని చెప్పని అసలు దీని నేపథ్యాన్ని కొంచెం తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ చేసినటువంటి చాకిరీ మామూలు చాకిరీ కాదు. ఆ పార్టీలో మంచి డ్రాఫ్ట్ రైటర్ గా ఈ విషయాన్ని ఆయనతో పాటు ఆ డ్రాఫ్ట్స్ తయారు చేయడంలో వాటన్నిటిలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వర గారు లాంటి వాళ్ళని అడిగితే ఆ విషయాన్ని చాలా చెప్తారు. చాలా మందికి ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ తీర్మానాలు కానీ, తెలుగుదేశం పార్టీలో ఏదైనా కీలకమైనటువంటి అంశాలు కానీ, మహానాడుకి సంబంధించినటువంటి తీర్మానాలు కానీ వీటన్నిటిని తయారు చేయడంలో చాలా కష్టపడేవాడు. ఒకసారి ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేశారు. నిజానికి అది ఆయనకి అంత ఇష్టమైనటువంటి పోర్ట్ఫోలియో కాదు కానీ ఏం చేయాలో తెలియక 96లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేశాడు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక సందర్భంలో నేను అనుకోకుండా ఆయన్ని గెస్ట్ హౌస్లో కలిస్తే అప్పుడు దాదాపుగా సమయం 1 గంట అవుతుంది. 1 గంటతో మాట్లాడుతూనే కూర్చొని ఆ 1 గంటన్నర వరకు కూడా ఆయన స్నానం చేయకుండా మంచంలో నడి మధ్యలో కూర్చొని ఆ డ్రాఫ్ట్ చిత్రీకపడుతూనే ఉన్నాడు. అంటే ఎక్కడా కూడా అన్కాంప్రమైజ్డ్ గా డ్రాఫ్ట్ ఉండాలి అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి ఒక పర్ఫెక్షనిజం అని చెప్పాలి. ఆ విధంగా అంత కష్టపడ్డాడు. అంత కష్టపడినటువంటి వ్యక్తికి ఆయన ఆయనకు ఉన్నటువంటి చాకచక్యం, తెలివితేటలు వీటన్నిటినీ కూడా ముందుగా పసిగట్టింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు సహజంగానే పక్కన మరొక సమర్థులైనటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని ఎదగనివ్వకుండా తొక్కేయటం అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి అలవాటు కాబట్టి ఆ విధంగా ఇతన్ని గనక ఎదగనిస్తే పార్టీగా కావలసినటువంటి ప్రణాళికలు కానీ, పార్టీ శిక్షణా తరగతులు కానీ, పార్టీ వ్యూహరచన కానీ, పార్టీ డ్రాఫ్టింగ్ కానీ ఇవన్నిటిలో కూడా ఆయన చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంటే ఇతన్ని ఖచ్చితంగా పక్కన పెట్టాలని నిర్ణయించుకొని ఆ రోజున ఆయనకి ఇవ్వాల్సినటువంటి పోర్ట్ఫోలియో ఆయనకి ఇవ్వకుండా ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి రెడీమేడ్గా వచ్చినటువంటి సిబిఐ మాజీ డైరెక్టర్గా పనిచేసినటువంటి విజయరామారావు గారికి పెద్దపీట వేయటంలో పరోక్షంగా ఇండికేషన్ ఇచ్చాడు. ఇక నీ పని ఇంతే అని చెప్పని. దీన్ని అర్థం చేసుకున్నటువంటి కేసీఆర్ చాలా సఫకేటెడ్ గా ఫీల్ అవుతూ ఉంటే అది చాలదన్నట్టు తర్వాత ఏం చేశాడంటే ఆయన్ని డిప్యూటీ స్పీకర్ గా ఇచ్చాడు. నిజానికి ఈ మధ్య కాలంలో ఆంధ్రాలో డిప్యూటీ స్పీకర్ అనేటువంటి పదవి ఇచ్చి దాన్ని భారీ ఎత్తున వాళ్ళందరితో హంగామా చేసి హడావుడి చేసి అదేదో ప్రధానమైనటువంటి పదవి వేస్తే పాపం ఆయన ఒక రాజుగారు నిజంగానే అనుకుని సంతోషపడుతున్నాడు. కానీ డిప్యూటీ స్పీకర్ అనేటువంటిది పసలైనటువంటి పదవిని చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. రాజకీయంగా చెప్పాలంటే అదొక అజాగళ స్థానం లాంటిదని కూడా చెప్పుకోవచ్చు. అటువంటి పదవిని కేసీఆర్కి ఇచ్చినప్పుడు ఆయన ఇక డిసైడ్ అయిపోయాడు, ఇక్కడ ఈ పార్టీలో ఇక తనకి రాజకీయ భవిష్యత్తు లేదు, తనని తొక్కివేసేటువంటి ప్రక్రియ ప్రారంభమైందని చెప్పని వెంటనే ఆయన అక్కడి నుంచే ఆయన పావులు కదపడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తెలంగాణ వ్యవహారాన్ని భుజానికి ఎత్తుకున్నాడు. అప్పుడు నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా విషయాలు ఇవన్నీ కూడా ప్రస్తావనకు వచ్చాయి. తర్వాత అసలు ఏమీ లేదు, ఇప్పుడు ఉద్యమ స్ఫూర్తి లేదు, ఇది లేదు, ఎలా చేస్తారు మీరు అని అన్నప్పుడు ఆయన వ్యూహ రచన చూస్తే నిజంగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయినటువంటి స్థితి చూస్తే ఆ రోజుకి ఏమీ లేదు. పార్టీ కూడా ఏమీ లేదు, అక్కడ పార్టీ కార్యాలయం కూడా లేదు. కేవలం జూబ్లీ హిల్స్ లో ఆయన ఒక చిన్న ఇంట్లో పెట్టుకొని కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఒకవేళ మీరు అనుకున్నట్టుగా ఈ స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా పతాక స్థాయికి వెళ్ళిందే అనుకుందాం, ఉద్యమం మీరు అన్నట్టుగా అంత స్థాయికి వచ్చింది అనుకుందాం, ప్రభుత్వాలు మారిపోతాయి అనుకుందాం, అప్పుడు మరి మీరు ఉద్యమం కోసం ఏర్పాటైనటువంటి ఉద్యమ పార్టీ కదా, దీన్ని మూసివేస్తారా, కాదన్నట్లయితే మీరే అధికారాన్ని చేపడతారా అన్నంత వరకు కూడా నేను ఆ ప్రశ్నలు వేశా. అఫ్ కోర్స్ నేనైతే ఏంటంటే ఉద్యమ కాలంలో వ్యక్తిగతంగా భాషాభిమానిగా తెలుగు వారందరూ కలిసి ఉండాలి, తెలుగు సంస్కృతిని నేను సమైక్యవాదాన్ని ఆ రోజుల్లో భుజానికి ఎత్తుకున్నా. కానీ సంపాదకుడిగా ఆ ఉద్యమాలన్నిటినీ కూడా హైలైట్ చేయటంలో ఎక్కడా కూడా నేను పక్షపాతంగా అయితే నేను వ్యవహరించలేదు. తదనంతర కాలంలో ఆ ఉద్యమ స్ఫూర్తి యొక్క సీరియస్నెస్ అర్థం చేసుకుని నా భావాలని మార్చుకున్నాను, అది వేరే సంగతి. కానీ మొత్తంగా అయితే ఆ ఉద్యమ స్ఫూర్తిని రగిలించేటువంటి విధానంలో ఎంత పక్కడ్బందీగా వ్యూహరచన చేశాడనేటువంటిది కూడా నేను అవన్నీ కూడా మననం చేసుకున్నా. ఆ సంగతి అలా ఉంచినట్లయితే ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ఆంధ్రాని కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడడంలో సందేహం లేదు. తర్వాత సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఆయన చాలా సూటిగా పోలీసులకు చురకలు వేశాడు. నిజానికి ఆంధ్రాలో జరుగుతున్నట్టుగా సోషల్ మీడియా కార్యకర్తలను ఎడాపెడ అరెస్టులు చేయటాలు ఏం జరగల. ఏదో 1-2 అరెస్టులు ఇక్కడ జరిగాయి. కానీ దానికి ఆయన చాలా తీవ్రంగా స్పందించి పోలీసులు ఎందుకు దూకుతున్నారు,
డైరీలో రాసి పెట్టుకోండి. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పిన వాళ్ళని ప్రస్తుతించాడు. సోషల్ మీడియా వారియర్స్ ను కాపాడుకునేందుకు లీగల్ సెల్ అందుబాటులో ఉంటుంది. నేను కూడా ఊరుకోను, అవసరమైతే నేను కూడా బయలుదేరతా అని చెప్పని చెప్పటం, ఇవన్నీ చూసినట్లయితే మొత్తం అసలు ఎంత ప్రామిసెస్ చేసి ఎంతగా ఫెయిల్ అయ్యారు అనేటువంటి విషయాల్ని అటు ఇటు కూడా వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా సాగినటువంటి ఈ ప్రసంగం తెలంగాణలో అయితే మళ్ళీ తిరిగి ఒక జోష్ నింపింది. చెప్పినట్టుగానే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం అనేటువంటి ఒక నిర్ణయాన్ని కూడా సందేశాన్ని ఇచ్చారు. మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ సరే నిర్ణయం వాళ్ళు వెంటనే ఆ సభ అయిన వెంటనే కండెమ్ చేయడం అనేది మొదలుపెట్టారు. కానీ ఆ సభకి ధీటుగా మళ్ళీ వీళ్ళు మరొక సభ పెడతారా, జరుగుతున్నటువంటి వాటన్నిటిని చక్కదిద్దుకుంటారా, భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయనేటువంటిది అది వేరే అంశం. కానీ మొత్తంగా అయితే ఒక నిశ్శబ్దాన్ని ఛేదించి ఆయన సంవత్సరం తర్వాత బయటకు వచ్చి మాట్లాడినటువంటి ఇది మాత్రం ఆ శ్రేణుల్లో బీఆర్ఎస్ అభిమానుల్లో మాత్రం ఒక జోష్ నింపిందని చెప్పక తప్పదు. అదే విధంగా ఎక్కడా కూడా ఆంధ్ర రాజకీయాలను కూడా నేను నిశితంగా పరిశీలిస్తున్నాను అనేటువంటి సంకేతాన్ని కూడా ఆయన చెప్పకనే చెప్పినట్టే. ఇది నిన్న ఆయన ప్రసంగం. తీరుస్తూనే ఉండండి వీటివి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.